తెలంగాణ నిరంతర చలనశీలి, ప్రతి ఉద్యమంలో అతని పాత్ర ఆ రోజుల్లో ఉన్నది. వైతాళికుడు, తన కలంతో బలమైన నా గొడవ రాసి అది నా గొడవ కాదు ప్రజల గొడవ అని చెప్పిన మహనీయుడు కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అలాగే వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక నాయకుడు గంధం నాగరాజు గారు, అట్లాగే ముదిరాజ్ సంఘం నాయకుడు కాగితాల శ్రీనివాస్ గారు, అట్లాగే మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాల్మయ్య గారు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు సామాజిక సేవకుడు కురుమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, తెలంగాణలో కాళోజీ పాత్ర ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకంగా తన నా గొడవ ద్వారా సామాజిక సమస్యలను ప్రస్తావించిన మహనీయుడు. అతడిది నా గొడవ కాదు, అది ప్రజల గొడవ అని చెప్పిన ప్రతి సమస్యను, అందులో రాజకీయ నాయకులను కూడా చీల్చి చెండాడిన మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు సెప్టెంబర్ 9, 1914లో జన్మించారు. మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జూన్ 2, 2014లో అప్పటి ప్రభుత్వము ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఈరోజు ఆయన నవంబర్ 13, 2002లో మరణించాడు. తెలంగాణ రాకముందు ఆయన ఆ రోజుల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లిన మహనీయుడు కాళోజీ గారు. ఈ కాళోజీ నారాయణరావు గారు కర్ణాటక అంటే బీజాపూర్ రట్టహల్లి, అక్కడ రమాబాయమ్మ కాళోజీ రంగారావులకు అంటే కన్నడ ఆడపడుచు వాళ్ళమ్మ. అక్కడి నుంచి తర్వాత వాళ్ళు వరంగల్ మడికొండలో స్థిరపడ్డారు, హన్మకొండ. తర్వాత హైదరాబాద్ లో చదివాడు, న్యాయశాస్త్ర విద్య అభ్యసించాడు. తర్వాత ఆ రోజుల్లో మాడపాటి హనుమంతరావు, తర్వాత సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావుతో కలిసి అనేక ఆంధ్ర సారస్వత, ఆంధ్ర మహాసభ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. వరంగల్లో గణపతి ఉత్సవాలు నిజాంకు వ్యతిరేకంగా నిరూపించి అంటే ఉత్సవాలు నిర్వహించాడు. ఈ విధంగా కాళోజీ తెలంగాణ ప్రతి ఉద్యమంలో ఆయన పాత్ర అనిర్వచనీయం. ఆయన ఒక సందర్భంలో అంటాడు, అన్యాయానికి ఆయన ఎప్పుడు వ్యతిరేకి, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయము అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని చెప్పిన మహాకవి. అంటే అన్యాయం పట్ల ఆయనకంత అంటే నిష్పక్షపాత ధోరణి ఉంది. ఎక్కడ అన్యాయం ఉన్నా అక్కడ కాళోజీ ఉంటాడు. ఆజానుభావుడు 6 అడుగులు ఉంటాడు. అతని పక్కన ఉంటే ఎవరికైనా ధైర్యం వస్తుంది. ఒంటరిగా వెళ్లేవాడు. 1958 నుంచి 60 ప్రాంతంలో శాసన మండలి సభ్యులుగా పనిచేశాడు. మన భారత ప్రభుత్వంలో ఆయనకు 1992లో పద్మవిభూషణ్ 2వ పురస్కారం భారతదేశంలో అత్యంత గౌరవ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అటువంటి కాళోజీ గారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వరంగల్లో అంటే ఆయనకు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఆయన పేరున కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని ఆయన పేరు పెట్టడం జరిగింది. మణికొండలో, హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రము ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి అంకితం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక్క మాట అంటాడు, అంటే ఒక సిరాజ్ చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటాడు. అందుకే ఆయన భాష కూడా ఎవరి భాషలో వాడు రాయాలి, తెలంగాణ వాడుక భాషలో రాయాలి. ఎవడో ఏమనుకుంటాడో అని అట్లా అనుకోవద్దు. మన భాషను మనం బ్రతికించుకోవాలన్న యాసను భాషను మహనీయుడు కనుక కాళోజీ అంటేనే ఒక కదులుతున్న రణరంగం అని చెప్పవచ్చు. అటువంటి కాళోజీ గారు మన తెలంగాణలో ఎన్నో ఉద్యమాలకు ఆద్యుడు. ఒక్కడే పోరాడి, ఎవరు ఒంటరిగా పోరాడారు. ఆయన వెనుక తర్వాత అందరూ వెళ్లేవారు. అటువంటి ఉద్యమశీలి కాళోజీ గారని తెలియజేస్తూ వారికి ఈ రోజు వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ముగిస్తున్నాను.